గత 5 సంవత్సరాల్లో రైతులకు ఉపయోగపడే ఒక కార్యక్రమం కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీతో రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ఎమ్మెల్యే మరియు సబ్ కలెక్టర్ ముందుగా స్టాల్స్ను పరిశీలించారు. రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రైతులకు ఏమీ చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 103 పరికరాలు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ శాఖకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండేది వ్యవసాయ శాఖ అందరూ కూడా ప్రశాంతంగా ఉండేది. అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక, ప్రజలకి అందించలేక. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 100 చిన్న పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి 42 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ 3 ఎందుకు వచ్చారో అర్థం కాదు. 5 మండలాలు ఉన్నాయి. 3 రకాలు. ఓకే, 370 కిలోలు అలా 47 మందికి. ఓకే. అలాగే పళ్ళ చక్రాలు 2, అట్లాగే పళ్ళమానం 3, అలాగే లెవెలింగ్ బ్లేడ్లు 2, అలాగే రోటావేటర్ 3. ఈ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు. గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో 5 సంవత్సరాలు ఎవరు కూడా అభివృద్ధి పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేడు. గతంలో మనం తాల్పాలు పట్టులు ఇచ్చాం, గుర్తు లేదు, ట్రాక్టర్లు ఇచ్చాం, తాల్పాలు పట్టు ఇచ్చాం, అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయ ఎరువులు ఇచ్చాం, అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఏ రైతుకు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కొద్దిగా ఇచ్చినా
అవసరమైనటువంటి పరికరాలు వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత గవర్నమెంట్లో ఈ విధంగా మీటింగులు పెట్టేది, ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు, అలాగే ఏఓ గారు, ఏడీలు, ఏఓలు, ఏడీ గారు అందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి 5 సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ జరగల. అది అంతకుముందు జరిగాయి. మనం ఫ్రీక్వెంట్గా మీటింగ్లు పెడుతున్నాం, ఫ్రీక్వెంట్గా వ్యవసాయ రైతులకి ఏమేమి వస్తువులు వస్తున్నాయి అని కూడా ఇస్తూ ఉన్నాం. కానీ గత 5 సంవత్సరాలు జరగల. దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం కూడా మన మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చేది ఎవరికి అలా మొహమాట పడుతున్న పరిస్థితి నిజమైన రైతుకి మాకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు. అట్లా కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు లేకపోతే మీ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు, చెడ్డ పేరు తప్ప.